అందరికీ నమస్కారం. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. 2025లో వచ్చిన మహాకుంభమేళా గురించి వివరంగా తెలుసుకుందాం. కుంభమేళా ఈ భూమండలంపై మరెక్కడా లేని మహోత్సవం ఇది. కుంభ్ అనగా భూమిని ఉంభతి పవిత్రతచే లేదా జలాదులతో నింపబడుతుంది కనుక దీన్ని కుంభః అన్న పేరు. నిజానికి మట్టి కుండ అన్నది ప్రముఖమైన అర్థం, ఇంకా చాలా అర్థాలే ఉన్నాయి. దాని మీదే కుంభమేళా శబ్దం మహావిస్తృతమైన పరిధిలో ఏర్పడింది. ఈ భూమిపై 4 గుండ్రని ప్రదేశాలు పరమ పవిత్రమైన ద్రవబిందువులతో నింపబడి పవిత్రీకరింపబడ్డాయి. అయితే వానికి ఎల్లప్పుడూ మహావిశేష పవిత్రత ఉండదు. 12 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే సూర్యుని గమనంతో ఆ 4 ప్రదేశాలకు గొప్ప పవిత్రత కలుగుతుంది. ఆ సమయానికి భూలోకంలోని సమస్త తీర్థాలు నదీ నదాలు ఆ ప్రదేశానికి వచ్చి చేరుతాయి. ఆ సమయంలో ఆ ప్రాంతంలోని జలాల్లో ఎవరు తమ దేహాన్ని ముంచగలుగుతారో వారి దేహానికి 3 తాపాలు హరింపబడి శాంతి చేకూరుతుంది. ఈ దేహంతో చేసిన పాపాలే కాక మనస్సుతో చేసే చెడు ఆలోచనల పాపాభారం కూడా తొలగుతుంది. అంతేకాదు ఆధ్యాత్మిక సాధనలో మరింత ముందుకు సాగగలగడము, ఆయువు పెరగడము, ఉపాసన దైవం యొక్క శీఘ్రానుగ్రహం కలగడము సంభవిస్తుంది. పుణ్య జీవనదుల పుష్కర పుణ్యకాలాలు 12 సంవత్సరాలకు ఒకసారి ఎలాగైతే వస్తాయో అలాగే ఈ కుంభమేళా మహోత్సవాలు కూడా కేవలం 4 ప్రాంతాలకు మాత్రమే సంభవిస్తాయి. పుష్కర పుణ్యకాలం 12 రోజులైతే వీని పుణ్యకాలం 40 రోజులు. ఈ సంవత్సరం జనవరి 13 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తున్నాయి. అయితే మరింత విశేషం కూడా ఉంది ఈ మేళాకు. ఎక్కడో హిమాలయాల్లో మాత్రమే ఉండే నాగసాధువులు, అఘోరాలు, యోగులు, సంతులు, వీరశైవ దీక్షితులైన సాధకులు, ఎప్పుడూ కనీ విని ఎరుగని గుప్త తపస్సులు, సకల వైదేశిక సాధు పుంగవులు, ఎందరో కోట్లాది మంది మహాభక్తులు ఈ మేళాలో సమ్మిళితం అవుతూ ఉంటారు. ఈ కుంభమేళాను పూర్వం మహర్షులు బ్రహ్మగారిని ప్రార్థించి 3 వైవిధ్యాలుగా ఏర్పాటు చేశారు. అందులో ఒకటి అర్ధ కుంభమేళా. ఇది 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇక్కడ కుంభమేళా శబ్దానికి విజ్ఞులు 12 సంవత్సరాల కాల వ్యవధికి పర్యంగా నియమనం చేశారు. అందులో అర్ధకాలం కనుక 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ మహోత్సవం. గతంలో 2019లో దీని మహోత్సవం చూశాం. కుంభమేళా ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. గతంలో 2013లో ఇది వచ్చి పిమ్మట 12 సంవత్సరాలు గడిచాయి కనుక ఈ 2025లో ఇప్పుడిది మళ్ళీ సంభవించింది కనుక ఇది కుంభమేళా మాత్రమే. మహాకుంభమేళా ఇది 144 సంవత్సరాలకు ఒకసారి ఆవృత్తి అవుతుంది. గతంలో 2013లో వచ్చింది కనుక ఇది తిరిగి 2157 సంవత్సరంలో పునరావృత్తి పొందుతుంది. ఇది 12 మంది సూర్యులు 12 ఆవృత్తులతో పరిపాలించే కాల పరిమితి అన్నమాట. చరిత్ర: పూర్వం ఇంద్రునికి తన సంపదంతా దుర్వాసో మహర్షి శాపంతో నశించింది. ఒక మహర్షిని అవమానించిన దుష్కృత్యం అది. మహాత్ముల్ని అవమానపరిచిన వారికెవరికైనా ఇట్టి శిక్ష తప్పదు. తాను సర్వం కోల్పోయి బికారిగా మారిపోయాడు. తన స్థితి తనకే సిగ్గేసి ఎవ్వరికీ తన ముఖం చూపించుకోలేక ఇంద్రుడు ఒక గాడిద రూపాన్ని ధరించి సముద్ర తీరాన్ని ఒంటరిగా విహరిస్తున్నాడు. తిరిగి ఆ సంపద లభించడం కోసం నారద మహర్షి అనుగ్రహంతో సకల పురాణ రహస్యాలు, భారత సంహితను శ్రద్ధగా విన్నాడు. మహర్షి దయతో లక్ష్మీ మంత్రాన్ని పొంది శ్రద్ధగా ఉపాసన చేశాడు. ఎట్టికేలకు లక్ష్మి అనుగ్రహించింది. అలా కొంతకాలానికి ఒకరోజు లక్ష్మీదేవి నక్షత్ర కల్పాభరణం, తారాకాంతి సమస్రజాం, దివ్యకాంతి ప్రభలతో ధగధగ మెరిసే నక్షత్రాల వంటి ఆభరణాలతో మాలలతో ప్రకాశిస్తూ విమానం ఎక్కి ఇంద్రనారదులున్న చోటకి వచ్చింది. ఆ మిరుమిట్లు కొలిపే కాంతులతో తమ వద్దకు వచ్చే విమానం చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. సావరుహ్య విమానాగ్ర దంగనానా మనుత్తమ. అలా వచ్చినది తన ఉపాస్య దేవతే అని తెలియక ఇంద్రుడు కాత్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తా సురూపిణి
ఓ సుందరి, నువ్వెవరు? ఇక్కడికి వచ్చిన పనేమిటి అని అడిగాడు. అప్పుడా తల్లి, అసురేష్వశం పూర్వం సత్యధర్మ నిబంధనాత్ విపరీతాంస్తు తాన్ దృష్ట్యా త్వయి వాసమరోచయం. ఇంద్ర, నేను సత్యాన్ని ధర్మాన్ని ఎవరు పాటిస్తారో వారిని విడవకుండా ఉంటాను. గతంలో నువ్వు చేసిన అధర్మానికి నిన్ను వీడి ధర్మాన్ని పాలించే రాక్షసుల వద్ద ఇప్పటి వరకు ఉన్నాను. ఇప్పుడు వారి బుద్ధులు వికటించి అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. నీవైతే ఆర్షావాంగ్మయాన్ని ఈ మహర్షి ద్వారా శ్రద్ధగా వింటూ నా మంత్రాన్ని తదేకంగా ఉపాసన చేస్తూ ధర్మ మార్గంలో ఉన్నావు. అందుకని రాక్షసుల్ని వీడి నీ వద్దకు వచ్చాను. నేను సత్యధర్మాలు ఎక్కడుంటే అక్కడుంటాను. కానీ ఇది తెలియని అజ్ఞానులు నన్ను చంచలగా భావిస్తారు. ఇప్పుడు నేను నీ వద్ద ఉండడానికి ఇష్టపడుతున్నాను. కనుక నీ సంకల్పాలన్నీ ఫలిస్తాయి. వెంటనే పాలసముద్రాన్ని చిలికించి నీ పోయిన సంపదలు పొందు. చివరికి అమృతం లభించి నీకు యథాపూర్వంగా స్వర్గపాలన యోగ్యత కలుగుతుందని చెప్పి మాయమయ్యింది. వెంటనే ఇంద్రుడు నారదోపదేశంతో నారాయణ అనుగ్రహాన్ని పొంది పాలసముద్రాన్ని మధించిపోయిన సంపదలు పొందాడు. ఆ సముద్రం చిలికే సంరంభంలో మధ్యలోని నీటి బిందువులు పెగెగసి 4 చోట్ల పడ్డాయి. 1 ప్రయాగ, 2 మాయాపురం హరిద్వార్, 3 నాసికాత్రయంబకం, 4 ఉజ్జయిని అనే పవిత్ర ప్రదేశాలవి. అవి కేవలం అమృతంతో సాంగత్యం పొందిన జలబిందువులు మాత్రమే, పూర్తి అమృత బిందువులు కానే కావు. అయినా ఆ 4 ప్రదేశాలకు మహాప్రభావం కలిగింది కనుక కుంభమేళా ఆ 4 ప్రాంతాల్లోనూ జరుగుతాయి. వానిలో ప్రయాగలో అయితే గంగా, యమున, సరస్వతి పుణ్యనదుల మహాసంగమం కూడా ఉన్నందున మరో 3 రెట్లు పుణ్యప్రభావం ఉంటుందని అనాదిగా మహర్షుల ఆచరణలు బలపరుస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో మానవులే కాదు, 84 లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణైనా సరే ఈ 40 రోజుల్లోనూ అక్కడ పుణ్య జలాల బిందువులు మీద పడితే చాలు, సర్వకర్మలు పాపాలు పటాపంచలాలయి ఉత్తమ గతిని పొందుతాయి. ఇటువంటి ఎన్నో మహాత్ప్రదేశాలకు మన భారతదేశం ఒక్కటి మాత్రమే నిలయం. ఇలా భారతదేశంలో జన్మించడం కూడా ఒక మహా అదృష్టం. ఇట్టి జీవన్ముక్తిని ప్రసాదించే భారతం కాకుండా అన్య దేశాల పౌరసత్వం కోసం మన సంతానం ఇతర దేశాల్లో పుట్టాలని కోరుకోవడం ఎంత దురదృష్టమో విజ్ఞులు ఆలోచించాలి. ఎప్పటికైనా పునర్జన్మ లేకుండా ముక్తినీయగలిగేది మన భారతదేశం ఒకటి మాత్రమే. కుంభమేళ విశిష్టత అందరికీ తెలియజేయడం జరిగినది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు.